హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ పర్స్. లెట్స్ లర్న్ సంథింగ్ న్యూ టుడే. ఈరోజు మన వీడియోని స్టార్ట్ చేసే ముందు నేను మీకు ఒక క్లిప్ చూపిద్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు ప్లే చేస్తాను, చూడండి. ఈ వీడియో చూశారు కదా. ఈ వీడియోలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు చాలా అదృష్టవంతులు. ఎందుకంటే పెద్ద ప్రమాదం నుంచి జస్ట్ తుడిలో తప్పించేసుకున్నారు. చాలా లక్కీ పీపుల్. కానీ అన్నిసార్లు అలాగే ఉండకపోవచ్చు కదా. సో అందు గురించని యాక్చువల్లీ ఏంటంటే యాజ్ ఎర్నింగ్ మెంబర్ మనకి ఏమైనా రిస్క్ జరిగితే మన ఫ్యామిలీ పరిస్థితి ఏంటి, అది కూడా ఆలోచించడం చాలా ఇంపార్టెంట్. ఎంగేజ్లో చాలామంది ఓన్లీ స్టాక్ మార్కెట్ మీదే ఫోకస్ చేస్తున్నారు. బట్ కానీ ఫ్యామిలీ ప్రొటెక్షన్ అలాగే పర్సనల్ ఫైనాన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నమాట. వీటిని కూడా మిస్ అవ్వకుండా మనం ఫాలో అవ్వాల్సింది ఉంటుందన్నమాట. అందులో అన్నిటికన్నా ముఖ్యమైనది ఇన్సూరెన్స్, సరిపడా ప్రొటెక్షన్ తీసుకోవడం. ఇన్సూరెన్స్ పాలసీ విషయంకి వచ్చినట్టయితే చాలామంది ఏమనుకుంటారంటే నా దగ్గర ఇన్సూరెన్స్ పాలసీ ఉంది కదా అనుకుంటారు. ఎందుకంటే మనం ఎర్నింగ్ స్టార్ట్ చేసిన వెంటనే మన పేరెంట్స్ ఎవరో ఒకరు మన పక్కన ఇంట్లో ఉన్న అంకుల్ని కానీ లేకపోతే మన దూరపు రిలేటివ్ని కానీ తీసుకొచ్చి మనకి ఏదో ఒక పాలసీ అమ్ముతారు అన్నమాట. ఆ పాలసీ కవరేజ్ చూసినట్టయితే ఆ కవరేజ్ సమ్ అష్యూర్డ్ 3 lakhs కానీ 5 lakhs కానీ మ్యాక్సిమం అయితే 10 lakhs ఉంటాయి. అండ్ మీకు ఏదైనా రిస్క్ జరిగితే మీ ఫ్యామిలీకి ఆ 3 లక్షలు 5 లక్షలు వస్తే ఆ 3-5 లక్షలతో ఎన్ని సంవత్సరాలు బతకగలరు? ఒక్క సంవత్సరం కూడా బతకడం కష్టం కదా. సో అలాంటప్పుడు మన దగ్గర ఉన్న సొల్యూషన్ తక్కువ ప్రీమియంలో దొరికే టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలంటే చాలా మందికి చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఈ కన్ఫ్యూజన్స్ అన్నిటికీ ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. ఈ వీడియో మీకు టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవడానికి ఒక గైడ్లో ఉపయోగపడుతుంది. అలాగే ఈ వీడియోలో ఒక సర్ప్రైజ్ కూడా ఉన్నది. ఆ సర్ప్రైజ్ని అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, ఎందుకంటే మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. లెట్స్ స్టార్ట్ టుడేస్ వీడియో. ఈ వీడియోని ముందుగా టర్మ్ ప్లాన్ తీసుకునే ముందు చాలామందికి ఉండే ఇంపార్టెంట్ డౌట్స్ ఏవైతే ఉంటే వాటికి క్లారిఫికేషన్ ఇస్తూ స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ థింగ్, చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే నేను ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్ పాలసీ తీసుకుంటాను, ప్రీమియం కడతాను, నెక్స్ట్ 10-20 సంవత్సరాలు 30 సంవత్సరాలు కడతాను. కానీ నాకేమైనా జరిగినట్టయితే ఇన్సూరెన్స్ కంపెనీలు నా నామినీ ఎవరైతే ఉంటారో ఆర్ నా డిపెండెంట్ ఎవరైతే ఉంటారో నా డిపెండెంట్కి క్లెయిమ్ పే చేస్తారా, పే చేయరా, ఏదైనా రీజన్ చూపించి రిజెక్ట్ చేస్తారా అన్నట్టయితే దీనికి ఆన్సర్ ఏంటంటే సింపుల్. ఇన్సూరెన్స్ యాక్ట్ ఏదైతే ఉంటుందో యాక్ట్లో సెక్షన్ 45 మనకి ఏం చెప్తుందంటే ఏదైనా ఇన్సూరెన్స్ కంపెనీ మీరు ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న తర్వాత మీ పాలసీని రిజెక్ట్ చేయాలంటే వాళ్ళకి 3 years పీరియడ్ ఉంటుంది. ఈ 3 years లోపల వాళ్ళు ఏదైనా రీజన్ చూపించి రిజెక్ట్ చేయొచ్చు. అదే మీరు పాలసీ ప్రీమియం 3 years కట్టేసిన తర్వాత అంటే పాలసీ టెన్యూర్ 3 years కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేయడానికి అవ్వదు. అలా అని మీరు ఇన్సూరెన్స్ పాలసీ ఏదైతే అప్లై చేస్తారో అప్లై చేసేటప్పుడు డేటాని మిస్రిప్రజెంట్ చేయకండి. కరెక్ట్ డేటానే మీరు ఇన్పుట్ చేయండి. ఎందుకంటే మీరు మిస్రిప్రజెంట్ చేశారంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి అప్పర్ హ్యాండ్ ఇచ్చినట్టు అవుతుంది అన్నమాట. ఈ యాక్ట్ ప్రకారం ఆర్ ఈ సెక్షన్ 45 ప్రకారం ఇన్సూరెన్స్ కంపెనీ రిజెక్ట్ చేయలేకపోయినా కూడా రేపు ఉదయం మీరు ఏదైనా తప్పు డేటా ఇన్పుట్ చేశారనుకోండి మీ ఇన్సూరెన్స్ కంపెనీకి ఒక అడ్వాంటేజ్ దొరుకుతుంది అన్నమాట. కోర్టుకి వెళ్ళి కేసు వేసి అలా గెలడానికైనా ఛాన్స్ ఉండొచ్చు. సో అలాంటి ఛాన్స్ ఇవ్వకండి. మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయండి. కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే చాలామంది ఏజెంట్స్ మీ దగ్గరికి వచ్చినప్పుడు సార్ ఎంటీ ఫామ్ మీద సైన్ చేసేయండి మేము ఫిల్ చేసుకుంటాం, మీరు ఫిల్ చేసినట్టయితే తప్పులు ఫిల్ చేస్తారు అని చెప్తుంటారు. అలాంటి తప్పు అస్సలు ఎప్పుడూ చేయొద్దు. మీరు కంప్లీట్ ఫామ్ని మీ అంతటా మీరే ఫిల్ చేయండి. అలాగే కొందరు ఏజెంట్స్ ఏం చెప్తుంటారంటే మీకు హైట్ తక్కువ రాయండి, లేదా హైట్ ఎక్కువ రాయండి, లేదా వెయిట్ తక్కువ రాయండి, ఇలాంటివన్నీ చెప్తుంటారు. అలాంటి పనులు కూడా చేయొద్దు. కరెక్ట్ డేటా ఏదైతే ఉంటుందో ఆ డేటాని ఇన్పుట్ చేయండి. మీ ఫ్యామిలీ హిస్టరీ కానీ మీ ఆక్యుపేషన్ కానీ లైఫ్ స్టైల్ కానీ ఇవన్నీ కరెక్ట్ డేటాని ఇన్పుట్ చేయండి. మీరు కరెక్ట్ డేటా ఇన్పుట్ చేసినట్టయితే మీ ఇన్సూరెన్స్ కంపెనీకి రిజెక్ట్ చేయడానికి ఆస్కారం మీరు ఇవ్వకుండా ఉన్నట్టు అవుతుంది అన్నమాట. సో మీరు మీ టర్మ్ పాలసీని తీసుకునేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకున్నారంటే ఈ సెక్షన్ 45 మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. మీ క్లెయిమ్ని రిజెక్ట్ చేయనివ్వకుండా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది, గుర్తుంచుకోండి. నెక్స్ట్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చాలామందికి ఉంటే పెద్ద కన్ఫ్యూజన్ ఎంత సమ్ అష్యూర్డ్ తీసుకోవాలి అంటే ఎంత కవరేజ్ తీసుకోవాలి అని. దీనికి సొల్యూషన్ నేను ఇప్పుడు ఇస్తాను. బేసికలీ మీ లయబిలిటీస్ అంటే అప్పులు ఏవైతే ఉంటాయి ఆ అప్పులు ప్లస్ మీ రిటైర్మెంట్ గోల్, నేను ఈ వీడియోలో చెప్పాను కదా మీ రిటైర్మెంట్ గోల్ ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలో, అందులో 50% అలాగే మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఎంతైతే కావాలో అంత కలిపితే ఆ 50% రిటైర్మెంట్ గోల్ ఏదైతే చెప్పానో అది ఫ్యూచర్ వాల్యూ కాదు, ప్రెజెంట్ వాల్యూ తీసుకోండి. సో ఆ ప్రెజెంట్ వాల్యూ ఇవన్నీ కలిపితే మీకు సమ్ అష్యూర్డ్ ఎంత కావాల్సి వస్తుందో అంత అయితే మినిమం తీసుకోండి. యాజ్ ఏ థంబ్ రూల్ అంటే ఈ క్యాలిక్యులేషన్లు అన్నీ చేయలేని వాళ్ళకి ఈజీగా ఉండాలంటే యాజ్ ఏ థంబ్ రూల్ చాలామంది ఏమంటారంటే మినిమం మీ యాన్యువల్ ఇన్కమ్కి 10 times తీసుకోవాలని చెప్తారు.
చెప్తారు. నేనైతే 10 టైమ్స్ సరిపోదు అంటాను. ఎందుకంటే లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీ యాన్యువల్ ఇన్కమ్ 5 లక్షలు ఉన్నదనుకోండి. మీరు 10 టైమ్స్ 50 లక్షలు సమ్ అష్యూర్డ్ తీసుకున్నారు టర్మ్ పాలసీ. రేపొద్దున మీ యాన్యువల్ ఇన్కమ్ 15 లక్షలు పెరిగిపోయింది. అప్పుడు మీ 50 లక్షల సమ్ అష్యూర్డ్ పాలసీ చాలా తక్కువలా అనిపిస్తది. అందుకని నేను ఏం చెప్తానంటే మినిమమ్ 15-20 టైమ్స్ అయితే తీసుకోండి. అంతకన్నా ఎక్కువ వచ్చినట్టయితే ఎక్కువ తీసుకోవడానికే ప్రయత్నించండి. అది యంగ్ ఏజ్‌లో ఉన్నప్పుడు తీసుకున్నప్పుడు ఏమవుతదంటే టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ కొంచెం చీప్‌గా ఉంటాయన్నమాట. సో, అందుకని యంగ్ ఏజ్‌లోని మనం ఎంత మాక్సిమం సమ్ అష్యూర్డ్ మనకొస్తే అంత మాక్సిమం సమ్ అష్యూర్డ్ తీసుకోవడానికి ప్రయత్నించండి. మనకిప్పుడు మీ టర్మ్ ప్లాన్‌లో సమ్ అష్యూర్డ్ ఎంత తీసుకోవాలన్న దాని మీద క్లారిటీ వచ్చింది కదా! చాలా మందికి నెక్స్ట్ ఉండే కన్‌ఫ్యూజన్ ఏంటంటే బేసికల్లీ టర్మ్ ఎంత తీసుకోవాలి? టర్మ్ పాలసీ యొక్క టర్మ్ ఏజ్ 60 వచ్చే వరకు తీసుకోవాలా? 70 వచ్చే వరకు తీసుకోవాలా? లేకపోతే ఈ మధ్య కాలంలో చాలామంది సైకాలజీ ఎలా అయిపోయిందంటే నేను ఇన్సూరెన్స్ ప్రీమియం కడుతున్నాను కదా! ఏదో ఒక రోజు చనిపోతాను. ఈ ప్రీమియం ఎందుకు వేస్ట్ అయిపోవాలి? నేను టర్మ్‌ని 100 ఇయర్స్, 90 ఇయర్స్, 100 ఇయర్స్ వరకు తీసుకుంటాను. సో దట్ నా డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి డబ్బులు వెళ్తాయి కదా అని ఆలోచిస్తుంటారు. ఇది చాలా చాలా రాంగ్ థింకింగ్. ఎందుకో నేను మీకు ప్రాక్టికల్లీ చెప్తాను చూడండి. ఎమోషనల్‌గా తీసుకోవద్దు. ప్రాక్టికల్లీ చెప్తాను. మీ ఏజ్ 60, 70 ఇయర్స్ దాటిన తర్వాత మీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోతారన్నమాట. వాళ్ళు ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ అయిపోయిన తర్వాత లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 75 ఇయర్స్, 80 ఇయర్స్ వచ్చిన తర్వాత మీరు సిక్ అయ్యి బెడ్ మీద ఉన్నారనుకోండి. మీరు చనిపోతే ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే డబ్బుల గురించి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండకూడదు. అలాంటి సిచ్యువేషన్ చాలా సాడ్ సిచ్యువేషన్ అన్నమాట. అంటే మీరు ఎప్పుడు చనిపోతారా అని చెప్పి వాళ్ళు వెయిట్ చేస్తూ ఉండడం అన్నది చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్. అలాంటి సిచ్యువేషన్ తెచ్చుకోకపోవడం బెటర్. సో, అందు గురించని మీ టర్మ్ ప్లాన్ ఒక టర్మ్ మీ ఏజ్ 60 నుంచి 70 ఇయర్స్ లోపల ఎండ్ అయిపోయేటట్టు చూసుకోండి. ఎందుకంటే మీ ఏజ్ 70 దాటిన తర్వాత మీ డిపెండెంట్స్ మీ మీద ఫైనాన్షియల్లీ డిపెండ్ అయ్యి ఉండరు. వాళ్ళు మీ ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చే డబ్బుల గురించి అంటే మీరు చనిపోతే వచ్చే డబ్బుల గురించి వెయిట్ చేస్తుంటారు అన్నమాట. అలాంటి సిచ్యువేషన్ని తెచ్చుకోకుండా టర్మ్‌ని 65-70 మధ్యలోనే ఉండేటట్టు చూసుకోండి. ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ గురించి మరికొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏవైతే ఉంటాయో ఆ అప్డేట్స్‌ని తెలుసుకునే ముందు ఒక చిన్న రిమైండర్. ఇప్పటివరకు వీడియోని లైక్ చేయనట్టయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే వీడియో మొత్తం చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి తప్పకుండా షేర్ చేయండి. నెక్స్ట్ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే ప్రీమియం పేమెంట్ మోడ్ ఏదైతే ఉంటుందో నేను ఇయర్లీ తీసుకోవాలా, మంత్లీ తీసుకోవాలా, లేకపోతే హాఫ్ ఇయర్లీ, క్వార్టర్లీ తీసుకోవాలా అని. నన్ను అడిగినట్టయితే ఇయర్లీ మోడ్ ఈజ్ ద బెస్ట్ మోడ్ అండి. ఎందుకంటే బేసికల్ మీరు మంత్లీ మోడ్‌లోని ఆటో డెబిట్ ఇచ్చారనుకోండి ఈసీఎస్ ద్వారా. ఈ ఆటో డెబిట్ ఇచ్చినప్పుడు ఏదైనా రీజన్‌తోని ఒక మంత్‌లో బౌన్స్ అయిపోయింది అనుకుందాం. అలా బౌన్స్ అయిపోయినప్పుడు మన ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తోని బిజీ అయిపోయిన తర్వాత ఇది బౌన్స్ అయిందన్నది మన ఫోకస్‌లోకే రాదు. అలాంటప్పుడు మనకి ఈవెన్ గ్రేస్ పీరియడ్ కూడా ఈ మంత్లీ మోడ్‌లో చాలా తక్కువగా ఉంటదన్నమాట. ఆ గ్రేస్ పీరియడ్ దాటిపోయిన తర్వాత పాలసీ ల్యాప్స్ అయిపోద్ది. ల్యాప్స్ అయిపోయిన తర్వాత మనకి రివైవ్ చేయడం అంత ఈజీ కాదన్నమాట. సో, పాలసీ కంప్లీట్‌గా ఎక్స్‌పైర్ అయిపోయిందనుకోండి మళ్ళీ ఫ్రెష్‌గా తీసుకోవాలి. లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాలసీ తీసుకుంటున్న 4, 5 సంవత్సరాల తర్వాత ఇలాంటి సిచ్యువేషన్ జరిగిందనుకోండి మీరు మళ్ళీ ఫ్రెష్‌గా కంప్లీట్ పాలసీ తీసుకున్నట్టే కదా! మీ ఎక్స్‌పీరియన్స్ ఏదైతే ఉంటుందో అది మొత్తం క్లోజ్ అయిపోతుందన్నమాట. సో, అందుకని ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు చూస్ ఇయర్లీ మోడ్ అని నేను చెప్తాను. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ పారామీటర్ పాలసీ సమ్ అష్యూర్డ్ పే అవుట్ ఆప్షన్. బేసికల్లీ ఇంతకుముందు ఒకే ఒక ఆప్షన్ ఉండేది. సమ్ అష్యూర్డ్ ఏదైతే ఉంటుందో ఆ సమ్ అష్యూర్డ్‌ని కంప్లీట్‌గా నామినీకి పే చేస్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు మల్టిపుల్ ఆప్షన్లు ఇస్తున్నారన్నమాట. లంసమ్ మోడ్ ఆర్ లంసమ్ మోడ్ విత్ మంత్లీ ఇన్కమ్ అంటే కొంచెం పార్ట్‌ని లంసమ్‌లో పే చేస్తారు. కొంచెం పార్ట్ మంత్లీ మోడ్‌లోని ఇన్కమ్ కింద పే చేస్తారు. అలాగే లంసమ్ మోడ్ ఇంక్రీజింగ్ మంత్లీ ఇన్కమ్ అంటున్నారు, డిక్రీజింగ్ మంత్లీ ఇన్కమ్ అంటున్నారు. ఇలా మల్టిపుల్ ఆప్షన్లు లేదా మంత్లీ ఇన్కమ్ వైస్ పే చేస్తాం డిపెండెంట్‌కి అని చెప్పి చెప్తున్నారన్నమాట. ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తున్నారు. ఈ ఆప్షన్స్‌లోని నేను ఏది చూస్ చేసుకోవాలి అని చెప్పి చాలామంది కన్ఫ్యూజన్ ఉంటుంది. ఈ కన్ఫ్యూజన్‌కి నేను క్లారిటీ ఇస్తాను చూడండి. మీ డిపెండెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఎలా ఉన్నదన్న దాని మీద ఈ ఆన్సర్ డిపెండ్ అయ్యి ఉంటుందన్నమాట. బేసికల్లీ వాళ్ళ ఫైనాన్షియల్ అవేర్‌నెస్ బాగా ఉన్నదనుకోండి అలాంటప్పుడు లంసమ్ మోడ్ వుడ్ బి బెటర్ ఆప్షన్ అన్నమాట. అంటే బేసికల్లీ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మన మనీ పర్స్ రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మీరు రెగ్యులర్‌గా మన వీడియోస్ చూస్తుంటారు. మీకు తెలుసు క్లియర్‌గా నేను చాలాసార్లు చెప్తుంటాను. మన ఫ్యామిలీకి కూడా ఫైనాన్షియల్ అవేర్‌నెస్ ఉండడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి. సో, అలాంటప్పుడు మన రెగ్యులర్ వ్యూవర్స్ ఎవరైతే ఉంటారో మీరు వరీ అవ్వాల్సిన పని లేదు. మీరు లంసమ్ మోడ్ చూస్ చేసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్. కానీ ఎవరైతే కొత్తగా ఈ వీడియోని చూస్తున్నారో మీ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం ఇంపార్టెంట్ అని చెప్పి మీకు తెలియకుండా అలా ఇగ్నోర్ చేస్తున్నారో అలాంటి వాళ్ళకి మంత్లీ మోడ్ వుడ్ బి ఆర్ మంత్లీ ఇన్కమ్ ఆప్షన్ వుడ్ బి బెటర్ ఆప్షన్. ఎందుకంటే బికాస్ మీ డిపెండెంట్‌కి ఆ మనీ లంసమ్‌గా వచ్చినట్టయితే ఎలా మేనేజ్ చేయాలో తెలియలేదు అనుకోండి. మీ రిలేటివ్ కానీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా మిస్గైడ్ చేసినట్టయితే ఆ మనీని వాళ్ళు కోల్పోయే ఛాన్సులు ఉంటాయి అన్నమాట. దానికన్నా బెటర్ సేఫ్ వాళ్ళకి మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు చూస్ చేసుకొని వుడ్ బి బెటర్ ఆప్షన్. సో, నన్ను అడిగినట్టయితే సింపుల్‌గా నేను ఏం చెప్తానంటే ఆ లంసమ్ మోడే చూస్ చేసుకోమని చెప్తాను. కానీ లంసమ్ మోడ్ చూస్ చేసుకున్నప్పుడు మీ డిపెండెంట్స్‌కి ఫైనాన్షియల్ అవేర్‌నెస్ క్రియేట్ చేయడం రెగ్యులర్‌గా చాలా చాలా ఇంపార్టెంట్ అని గుర్తుంచుకోండి.
గుర్తుంచుకోండి. నెక్స్ట్ మీకు ఏదైనా వెబ్సైట్లోకి తీసుకెళ్ళి మీ అంతటా మీరే మీ టర్మ్ పాలసీని తీసుకోవడం ఎలాగో చూపిస్తాను. దానికన్నా ముందు మీరు టర్మ్ పాలసీ తీసుకునేటప్పుడు మీకు మల్టిపుల్ రైడర్స్ కనబడుతుంటాయి అన్నమాట. ఈ రైడర్స్ యొక్క ఇంపార్టెన్స్ గురించి మనం తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. అందులో ముందుగా మనం తెలుసుకోవాల్సింది యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్. ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ అయితే మాత్రం అంత ఇంపార్టెంట్ రోల్ అయితే ప్లే చేయదు. బేసికలీ మన సమ్ ఇష్యూడ్ ఏదైతే ఉంటుందో, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ₹1,00,00,000 సమ్ ఇష్యూడ్ తీసుకున్నారు అనుకుందాం. ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ ఒక 20 lakhs అడిషనల్గా తీసుకున్నారు అనుకుందాం. మీరు యాక్సిడెంట్ ద్వారా చనిపోయినట్టయితే ఈ ₹1,00,00,000 ప్లస్ 20 లక్షలు కలిపి ఇస్తారన్నమాట. బట్ కానీ యాక్సిడెంట్ కేసుల్లో చాలా వరకు డెత్ కన్నా డిజేబిలిటీ చాలా డేంజరస్ అన్నమాట. అంటే ఏదైనా కాల్ పోయి కానీ చేయి పోయి కానీ బతుకుండడం, అలా బతుకున్నప్పుడు డబ్బులు చాలా అవసరం అవుతాయి అన్నమాట. సో అందు గురించి అని ఈ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ రైడర్ కన్నా యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ బెనిఫిట్ రైడర్ అని దొరుకుతాయి అన్నమాట. అలాంటి రైడర్ ఉన్నప్పుడు మాత్రమే తీసుకోండి. ఒకవేళ మీ టర్మ్ ప్లాన్తో అలాంటి రైడర్ రావట్లేదు అనుకోండి, మీరు ఒకవేళ ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్ అంటే మార్కెట్లో బైక్ మీద కానీ కార్ మీద కానీ ఎక్కువ తిరిగే వర్క్ ఉన్నదనుకోండి, దెన్ సపరేట్గా మీకు ఈ యాక్సిడెంటల్ డెత్ అండ్ డిసేబిలిటీ పాలసీలు దొరుకుతాయి అన్నమాట. ఆ పాలసీని తప్పకుండా తీసుకోండి. అలాగే సెకండ్ రైడర్ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్ అనమాట. ఈ క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ రైడర్లోని ఎన్ని రకాల క్రిటికల్ ఇల్నెస్లు వీళ్ళు కవర్ చేస్తున్నారన్నది చెక్ చేసుకోండి. ఎంత ప్రీమియం ఛార్జ్ చేస్తున్నారు దానికన్నా చెక్ చేసుకోండి. మీరు బయట చూసినట్టయితే జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఇలాంటి క్రిటికల్ ఇల్నెస్ బెనిఫిట్ పాలసీలను అమ్ముతుంటారు అనమాట. వాళ్ళు ఎన్ని రకాల క్రిటికల్ ఇల్నెస్లు కవర్ చేస్తున్నారు, ఎంత ప్రీమియం ఛార్జ్ చేస్తున్నారని చెక్ చేసుకోండి. అలా చెక్ చేసుకుని ఎక్కడ మీకు ఎక్కువగా నెంబర్ ఆఫ్ డిసీజెస్ కవర్ అవుతున్నాయి, తక్కువ ప్రీమియంకి దొరుకుతుంది అన్నది చూస్ చేసుకుని అలాంటప్పుడు అక్కడ చూస్ చేసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్. మిగిలిన మీకు ఇంకా చాలా రైడర్స్ కనబడుతుంటే ఆ రైడర్స్ అన్నింటిని ఇగ్నోర్ చేసేయండి. నాకు తెలిసి అంత యూస్ఫుల్ అయితే కాదు. పర్సనల్ నన్ను అడిగినట్టయితే ప్లెయిన్ వెనిలా టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకోవడం వుడ్ బి బెటర్ ఆప్షన్ అనమాట. ఈ అడిషనల్ రైడర్స్ ఏవైతే ఈ ఫ్లేవర్స్ లాంటివి అనమాట, వీటిని కావాలంటే మనం బయట కూడా తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో చెక్ చేసుకుని మీకు అవసరం అయితేనే ఆ రైడర్స్ని తీసుకొని, అవసరం లేకపోతే ఈ రైడర్స్కి ప్రీమియం కట్టడం వేస్ట్. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక 2 ఇంపార్టెంట్ పారామీటర్లు. బేసికలీ ఈ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలో మనకి ఫ్రీ లుక్ పీరియడ్ అని ఒక పీరియడ్ ఉంటుంది అన్నమాట. మనం పాలసీ తీసుకున్న తర్వాత మనకి డాక్యుమెంట్ వస్తుంది కదా, మనకి డాక్యుమెంట్ రిసీవ్ అయిన రోజు నుంచి 15 రోజులు టైం ఉంటుంది అన్నమాట. ఈ 15 రోజుల లోపల మన పాలసీలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే మనకి క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. చాలామంది ఏం చేస్తారంటే పాలసీ కొరియర్ రాగానే అది సేఫ్గా తీసుకెళ్ళి బీరువాలో దాస్తుంటారు అనమాట. అలా చేయకుండా మీరు ఆ పాలసీ డాక్యుమెంట్ని క్లియర్గా చదవండి. మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే ఆ మిస్టేక్స్ని మీరు కరెక్ట్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. అలాగే మీకు ఒకవేళ క్యాన్సిల్ చేసుకోవాలనిపించినట్టయితే మీకు క్యాన్సిల్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే మీరు నామినేషన్ కూడా చాలా కేర్ఫుల్గా ఫిల్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. నామినేషన్లోని స్పెల్లింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉన్నట్టయితే మళ్ళీ మీ లీగల్ హెయిర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కోర్టుకి వెళ్ళి ఫైట్ చేయాల్సి రావచ్చు. అలాగే ఈ నామినేషన్ మీద చాలామందికి క్లారిటీ ఉండదు. బేసికలీ నామినీ ఎవరైతే ఉంటారో వాళ్ళే ఈ మనీని రిసీవ్ చేసుకుని ఖర్చు చేసుకోవడానికి ఎలిజిబుల్ అనుకుంటుంటారు, కానీ అది చాలా రాంగ్ థింగ్ అండి. ఇక్కడ ఈ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను నామినీకి లీగల్ హెయిర్కి మధ్యలో ఉన్న డిఫరెన్స్ ఏంటన్నది. ఆ వీడియోని ఎండ్ కార్డ్లో ఉంచుతాను, మిస్ అవ్వకుండా చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో. మిమ్మల్ని ఇప్పుడు ఏదైనా వెబ్సైట్లోకి తీసుకెళ్ళి మీకు టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొని స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అలాగే మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉన్నదన్నారు కదా, ఆ సర్ప్రైజ్ని కూడా కొంతసేపు అయిన తర్వాత రివీల్ చేస్తాను. ఫస్ట్ లెట్స్ ఓపెన్ ఎనీ వెబ్సైట్. ఐఎమ్ ఓపెనింగ్ policybazaar.com. మీరు పాలసీ బజార్కి వెళ్ళాలని లేదు, వేరే ఇంకేదైనా వెబ్సైట్ని యూజ్ చేయొచ్చు, లేదా ఈవెన్ ఇన్సూరెన్స్ కంపెనీ ఒక అఫీషియల్ వెబ్సైట్కైనా వెళ్ళి మీరు మీ పాలసీని కొనుక్కోవచ్చు అన్నమాట. కాకపోతే ఇక్కడ కంపేర్ చేసుకోవడం కొంచెం ఈజీగా ఉంటుంది కాబట్టి మీకు వీడియోలో షార్ట్గా చూపించవచ్చు కాబట్టి నేను పాలసీ బజార్ని యూజ్ చేస్తున్నాను, గుర్తుంచుకోండి. టర్మ్ ఇన్సూరెన్స్ మీద క్లిక్ చేశాను. మెయిల్ లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ XYZ డేట్ ఆఫ్ బర్త్, ఐఎమ్ ఎంటరింగ్ ర్యాండమ్ డేట్ ఆఫ్ బర్త్. ఒక 25 years అతనికి ఎంత ప్రీమియం పడుతుందో మనం ఇప్పుడు చూద్దాం. లెట్స్ సే హీ డజంట్ స్మోక్ అనుకుందాం. యాన్యువల్ ఇన్కమ్ ఒక 10 to 15 lakhsలో ఉన్నది అనుకుందాం. శాలరీడ్ అనుకుందాం. గ్రాడ్యుయేట్ అనుకుందాం. నవ్వు ఇక్కడ టర్మ్ని లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ 65 చేద్దాం. మీకు ఇక్కడ వేరియస్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేసే కోడ్స్ ఇక్కడ కనబడుతున్నాయి. ఐసీసీ ప్రుడెన్షియల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫర్ చేసే కోడ్ 11,000 అయినట్టయితే HDFC లైఫ్ ఆఫర్ చేసే కోడ్ 9,378, మ్యాక్స్ లైఫ్ ఆఫర్ చేసే కోడ్ 8,500 అన్నమాట. ఇక్కడ మీకు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా కనబడుతుంది. ఈ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది, గుర్తుంచుకోండి మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు. మీకు వీడియో బిగినింగ్లో నేను ఒక సర్ప్రైజ్ని షేర్ చేస్తాను అని చెప్పాను కదా, యాక్చువల్ నేను కూడా సర్ప్రైజ్ అయిన పాయింట్ ఇది. బేసికలీ LIC ఆఫర్ చేసే టర్మ్ ప్లాన్ ఏదైతే ఉంటుందో ఈ టర్మ్ ప్లాన్ ఒక ప్రీమియం నార్మల్గా ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ యొక్క టర్మ్ ప్లాన్స్ కన్నా చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ 2 to 3 times ఎక్కువగా ఉంటుంది. బట్ కానీ LIC రీసెంట్గా ఒక పాలసీ తీసుకొచ్చినట్టుంది. నేనైతే LIC ఏజెంట్ని కాదు, మీరు కావాలంటే
తీసుకోండి, లేకపోతే లేదు. బట్ నేను చెప్తున్నాను బేసికలీ ఎల్ఐసి ఏదైతే టర్మ్ ప్లాన్ కొత్తగా ఆఫర్ చేస్తుందో ఆ ప్లాన్ కూడా యాక్చువల్లీ ఆల్మోస్ట్ సిమిలర్ ప్రీమియమ్స్లోనే కనబడుతుంది అన్నమాట. నేను ఇప్పుడు ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేశానో సిమిలర్ డేట్ ఆఫ్ బర్త్ సిమిలర్ టర్మ్కి ఎంటర్ చేసి నేను చెక్ చేశాను. మీకు ఇక్కడ ప్రీమియమ్స్ కనబడుతుంటాయి నా ఇమేజ్ ముందు. ఆల్మోస్ట్ నాకు తెలిసి ఇప్పుడు చూపిస్తున్న కోడ్స్ కన్నా ఒక 1000 ఆర్ 1500 రూపీస్ అడిషనల్గా మనకు కనబడుతుంది. ఈ 1500 ఎడిషనల్లోని మనకి ఎల్ఐసి నుంచి కూడా సేమ్ సమ్ అష్యూర్డ్తో ఒక కవరేజ్ వస్తుంది. నా మీకు ఎల్ఐసి వెబ్సైట్లోకి తీసుకెళ్ళి ఆ పాలసీని మీరు ఆన్లైన్లో ఎలా కొనుక్కోవచ్చో చూపిస్తాను చూడండి. ఎల్ఐసి India.in వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఎల్ఐసి టక్ టర్మ్ అని ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ట్యాబ్ ఓపెన్ అవుతుంది. ఈ ట్యాబ్లోని మీకు ఎల్ఐసి టక్ టర్మ్ అని ఉన్నది కదా, బై ఆన్లైన్ క్లిక్ చేయండి. ఈ బై ఆన్లైన్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇక్కడ క్లిక్ టు బై ఆన్లైన్ ఉన్నది కదా, దీని మీద క్లిక్ చేయండి. మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మీకు మీ కోట్ వస్తుంది అన్నమాట. మీరు ఈ ఎల్ఐసిలో వచ్చిన కోట్ని అలాగే ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఆఫర్ చేసిన కోట్ని రెండింటిని కంపేర్ చేసుకుని రీజనబుల్గా ఎక్కడ ఉంటే అక్కడే కొనుక్కోండి. ఒకవేళ ఎల్ఐసి ప్రీమియం నార్మల్గా ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కన్నా 500,000 రూపీస్ ఎక్కువగా ఉన్నట్టయితే ఐ పర్సనల్లీ ప్రిఫర్ ఎల్ఐసి అని నేను అంటాను అన్నమాట. అదే ఇంకా బాగా అబ్నార్మల్గా 4-5,000 ఎక్కువగా ఉన్నదనుకోండి, దెన్ గో ఫర్ ఏ ప్రైవేట్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ. టాప్ 5 లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోంచి మీరు ఒకటి చూస్ చేసుకోండి, వుడ్ బి బెటర్ ఆప్షన్. నో ఇక్కడ చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, నేను ఇక్కడ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళినప్పుడు చాలా ఆప్షన్స్ ఇస్తున్నారు. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ అంటే నేను 30 years టర్మ్ తీసుకున్నాను అనుకోండి, 30 years పేమెంట్ ఆప్షన్ ఇస్తున్నారు. అలాగే లిమిటెడ్ పేమెంట్ ఆప్షన్ ఇస్తున్నారు, లంసమ్ పేమెంట్ ఆప్షన్ ఇస్తున్నారు. దీని మీద మీకు క్లారిటీ ఇప్పుడు ఇస్తాను చూడండి. నేను ఇందాక ఎల్ఐసి ఒక టర్మ్ పాలసీ గురించి మాట్లాడాను కదా, ఆ సేమ్ పాలసీలోని వీళ్ళు 2 పేమెంట్ ఆప్షన్స్ ఇస్తున్నారు అన్నమాట. ఒకటి సింగిల్ పేమెంట్ ఆప్షన్, అలాగే రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్. ఈ సింగిల్ పేమెంట్ ఆప్షన్లోని బేసికలీ వీళ్ళు 1 crore సమ్ అష్యూర్డ్కి ఎంత కట్టాలంటున్నారంటే 1,98,542 రూపీస్ పే చేయాలని చెప్తున్నారు. అదే రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ అంటే నెక్స్ట్ 40 years వరకు ఆయన 10,696 రూపీస్ ఎవ్రీ ఇయర్ కట్టినట్టయితే ఇది రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్న ప్రీమియం అన్నమాట. నేను ఇక్కడ ఏం చేశానంటే, లెట్స్ సే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సింగిల్ పేమెంట్ ఆప్షన్లో పే చేసే కన్నా రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్లో పే చేసినట్టయితే మనకి బెటర్ బెనిఫిట్ వస్తుందా లేదా అన్నది నేను ఇక్కడ క్యాలిక్యులేట్ చేశాను. నేను ఏం చేశానంటే ఇక్కడ కరెంట్ ఏ చేశాను, అలాగే ఈ సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్కి ఎంతైతే వీళ్ళు ప్రీమియం అడుగుతున్నారో ఆ ప్రీమియం వేసాను, అలాగే రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్కి ఎంతైతే ప్రీమియం అడుగుతున్నారో అదే వేసాను. అండ్ ఇంట్రెస్ట్ రేటు నేను 7% తీసుకున్నాను అనమాట. ఈ 7% ఎందుకు తీసుకున్నాను అంటే బేసికల్ ర్యాండమ్గా మన వీడియోస్ చూసి ఎవరైతే వస్తారో వాళ్ళు అడుగుతుంటారు అనమాట, నేను ఈక్విటీ రిటర్న్ వేసాను అనుకోండి ఇంత రిటర్న్ ఎక్కడ వస్తుంది అని చెప్పి. బట్ కానీ మీరు మన మనీ పర్స్ రెగ్యులర్ ఫాలోవర్ అయితే మీకు తెలుసు ఎక్కడ ఇన్వెస్ట్ చేసినట్టయితే ఈ 7% కన్నా ఎక్కువ సంపాదించవచ్చు అని చెప్పి. బేసికలీ వీళ్ళు ర్యాండమ్గా వచ్చి ఎక్కడ వస్తుంది ఇంత ఇంట్రెస్ట్ అని చెప్పి కామెంట్ చేస్తుంటారు కదా, వాళ్ళ గురించి నేను ఈ 7% పెట్టాను అనమాట. ఈ 7% మీకు పీపీఎఫ్లో వస్తుంది ఒకవేళ మీరు పీపీఎఫ్లో పెట్టుకున్నట్టయితే. సో ఒకవేళ 7% పెట్టుకున్నట్టయితే ఈ 1,98,540 రూపీస్ ఈ సింగిల్ పేమెంట్ ఆప్షన్కి వెళ్ళకుండా రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళామనుకోండి 10,696 రూపీస్ పే చేయాలి కదా. లెట్స్ ఈ 1,98,542 రూపీస్ని మనం ఎక్కడైనా 7% వచ్చే ప్రోడక్ట్లోని ఇన్వెస్ట్ చేసామనుకోండి, ఎండ్ ఆఫ్ ది ఇయర్లోని ఆ 10,696 రూపీస్ డిడక్ట్ చేసేస్తే 1,87,846 అవుతుంది అనమాట. ఈ 1,87,846 మీద 7% ఇంట్రెస్ట్ వుడ్ బి 13,149 అవుతుంది అనమాట. ఇది యాడ్ చేస్తే ఎండ్ వాల్యూ ఇయర్ ఎండ్ వాల్యూ 2 lakhs అవుతుంది. ఈ 2 lakhs నెక్స్ట్ ఇయర్ బిగినింగ్ వాల్యూ అవుతుంది కదా. ఇలా ఎవ్రీ ఇయర్ ఈ రెగ్యులర్ పేమెంట్ ఆప్షన్ మనం డిడక్ట్ చేసుకుంటూ వెళ్ళాం అనుకోండి, బై ఎండ్ ఆఫ్ 65 years విల్ బీ గెటింగ్ ఏ లంసమ్ ఆఫ్ 7,25,000 రూపీస్. అంటే ఈ 10,000 రూపీస్ మనం పే చేయగా మన దగ్గర అడిషనల్గా 7,25,000 రూపీస్ మిగులుతుంది అన్నమాట. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్కి వెళ్ళడం కన్నా రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ చూస్ చేసుకొని వుడ్ బి ఫైనాన్షియలీ బెటర్ క్యాలిక్యులేషన్ అని చెప్పి మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఇన్ఫ్యాక్ట్ ఈ క్యాలిక్యులేటర్ ఏదైతే ఉన్నదో ఈ క్యాలిక్యులేటర్ని మీరు మీ క్యాలిక్యులేషన్ చేసుకోవడం గురించి అని చెప్పి నేను మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ వీడియో అప్లోడ్ అయిపోయిన తర్వాత షేర్ చేస్తాను. లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియం పేమెంట్ క్యాలిక్యులేటర్ అని చెప్పి ఫైల్ ఉంటుంది. ఈ ఫైల్ని మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని మీ క్యాలిక్యులేషన్స్ మీరు చేసుకోవచ్చు. సో గైస్, ఇది మీరు టర్మ్ పాలసీ తీసుకుని ముందు తెలుసుకోవాల్సిన అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. సో మీరు చూసారు కదా ఆన్లైన్లో ఎలా టర్మ్ పాలసీ తీసుకోవాలో అని చెప్పి. మీరు ఏదైనా అగ్రిగేటర్ వెబ్సైట్ నుంచి కానీ లేకపోతే ఇండివిజువల్ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క వెబ్సైట్ నుంచి కానీ మీ టర్మ్ పాలసీని అయితే తప్పకుండా తీసుకోండి. ఒకవేళ మీరు ఆల్రెడీ మీ టర్మ్ పాలసీని తీసుకున్నట్టయితే కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి తీసుకున్నానని చెప్పి. ఒకవేళ మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోలేనట్టయితే ఇప్పటి నుంచి వీకెండ్ లోపల తప్పకుండా మీ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీని అయితే తీసుకొని
చేసుకొని మీరు ఏదైనా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో నేను టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నానని చెప్పినట్టయితే ఐ విల్ బీ హ్యాపీ. ఈ ఎఫర్ట్ ఏదైతే పెట్టానో దట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ అని నేను ఫీల్ అవుతాను. సో ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయనట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో ఉపయోగపడుతుందంటే వాళ్ళకి మిస్ అవ్వకుండా షేర్ చేయండి. అండ్ అలాగే మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వస్తున్నట్టయితే ఇక్కడ ఛానల్ లోగో ఉంది కదా, ఆ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ని యాక్టివేట్ చేసుకోండి. నేను సాయి కృష్ణ పత్రి ఇంకొక ఇంపార్టెంట్ వీడియోతో కలుద్దాం మళ్ళీ. హ్యావ్ ఎ నైస్ డే.